గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు వెంకటేష్. నేను దాదాపు సంవత్సరం నుండి 1 year నుండి ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం వల్ల నేను పొందిన ఆనందాన్ని, మానసిక పరిపక్వతను మీ అందరితో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టుకకు చావుకు మధ్యలో జీవనం ఉండేదాన్ని జీవితం అనుకుంటాం. చాలామందికి మా గురువు కూడా చెప్తారు, పుట్టుక చావుకు మధ్యలో ఉండే ఆ చిన్న గ్యాప్ను జీవితం అంటాం. ఈ జీవితంలో ఒక ట్రైన్, ఈ జీవితం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి చివరి స్టేషన్ పోయే వరకు ఎలాగైతే మధ్యలో ప్రయాణికులు దిగుతూ ఎవరో వస్తారో, మన జీవితంలో కూడా మనం ప్రయాణంలో మన గమ్యం చేరే వరకు మధ్యలో ఎంతోమంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, ఎంతోమంది పరిచయం అవుతుంటారు, ఎంతోమంది వెళ్ళిపోతుంటారు. సో ఆ విధంగా మనం మంచి చేస్తే మంచిగా మన దగ్గరికి వస్తారు, మంచి చేస్తే చెడు దూరం వెళ్ళిపోతారు. సో మన ప్రవర్తన మీద ఆధారపడి చాలామంది మనకు దోస్తులుగా, స్నేహితులుగా వస్తారు. కొందరు మన ప్రవర్తన నచ్చుకో, మన మాట తీరు నచ్చుకో కొందరు దూరం వెళ్ళిపోతారు. కొందరు ఏదో జాబ్ కోసం దూరం వెళ్ళిపోతారు. కానీ ఈ చావు పుట్టుక మధ్య ఉండే జీవితాన్ని మనం ఎలా కలపాలి? అసలు ఈ మానవ యాక్చువల్లీ మానవ జీవనం ఎలా తీసుకుంటాం అంటే, మనం పూర్వం చేసిన కర్మల వల్ల కర్మలను అనుభవించడానికి ఈ జన్మ తీసుకుంటాం. దాదాపు 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్న ఈ భూమి మీద మనము 84 లక్షల కోట్లు మనం కూడా కానీ 84 లక్షల కోట్ల జీవరాశులలో మానవునికి మాత్రమే అద్భుతమైన అలాంటి జీవితం ఇచ్చినప్పుడు ఎలా జీవించాలి, ఎలా జీవించాలో నిర్ణయించి ధ్యానం చేసిన తర్వాత, చేయకముందు మీ లైఫ్ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మీకు అందరికీ నా అనుభవం మీకు చెప్పాలని, మీలో కూడా చాలామంది కొన్ని బాధలతోనూ, కొన్ని కష్టాలతోనూ, బాధలతోనూ ఉంటారు. ఈ ధ్యానంలో చేయడం వల్ల మీలో మీరు ఎన్నో మంచిగా పెట్టుకోవడం, అది జరిగేమో ఇది జరిగేమో అని ఒక ధ్యానం చేయండి. అలా ఎలాంటి సమస్యలు కూడా మీ మైండ్లో తెచ్చుకోవాలి. అలా ధ్యానం చేయాలని నేను చేస్తాను. నాకు వచ్చిన ప్రార్థన, నేను ఎలాగూ ధ్యానం వల్ల నాలో కాన్ఫిడెన్స్ కలిగిందో 10 మంది కూడా కాన్ఫిడెంట్గా, 10 మందిగా హ్యాపీగా సంతోషంగా, సంతోషానికి బాధపడతారు. సంతోషానికి, ఆనందానికి, సుఖానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆనందం అంటే ఎలా ఉంటుంది, సంతోషం
వచ్చాను, నాకు ఈ ధ్యానం వల్ల ఆనందం పొందుతున్నాను, జీవితం మీద ఒక పట్టు, జీవితంలో నేను ఏది సాధించాలో ఒక గమ్యాన్ని పెట్టుకున్నాను. అందువల్ల ఈ వీడియోస్ మీకు కూడా ధ్యానం గురించి ఇవ్వాలని, మీరు కూడా ఎంతో కొంత ఇప్పటికే మా పరమ గురువు గారు, మా గురువు గారు సుభాష్ పత్రిజీ గారు, డాక్టర్ ఆయన బ్రహ్మర్షి, ధ్యానం వల్ల ఆయన బ్రహ్మర్షి అయిపోయారు. ఇంత స్థితిలోకి వెళ్ళారు. ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మాకు ధ్యానాన్ని అందించి ఆయన ఒక్కడితో స్టార్ట్ అయ్యి ఎంతో మంది ఇప్పుడు ప్రపంచంలో దాదాపు నాకు తెలిసి ఇండియాలోని 12 కోట్ల మంది జనాలు ధ్యానం చేస్తున్నారు. ఈ మధ్యనే తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఎంతోమంది ధ్యానంలో దీనివల్ల ఏ టెన్షన్ బాధలు ధ్యానం చేస్తున్నారు. హిమ్మతో ఎలా అంటే మాటలు గమనించిన ఆనందం ఇప్పటికీ వాళ్ళ గారి శిష్యులు ఉన్నారు. దాదాపు వరల్డ్ వైడ్ ఆయన లక్షల్లో శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా మాస్టర్లు. ధ్యానం అనేది ఎక్కడ డబ్బులు తీసుకోరు, ఎవరు డబ్బులు తీసుకోరు. చాలా మంది ధ్యానం సెంటర్లు నడుపుతున్నారు ఫ్రీగా. ధ్యానం సెంటర్ పెట్టి ప్రజల్లో పరివర్తన రావడానికి, మార్పు రావడానికి ధ్యానం నేర్పిస్తున్నారు. వాళ్ళ ధ్యానం నేర్పడం వల్ల ఉపయోగం అనేది అనుకోవద్దండి. ఎవరి ఆనందం వాళ్ళది. వాళ్ళ ధ్యానం నేర్పడంలో వాళ్ళ మానసిక ఆనందం ఎలా ఉంటుందంటే అంత ఆనందంగా. మా గురువుగారు, నాకు ఆది గురువుగారు ఆశించకూడదు పాండురంగ శెట్టి గారు పరబ్రహ్మ సెంటర్, ఆ సెంటర్లో ప్రస్తుతం మొదటి 2024 ఆగస్టు 24 స్టార్ట్ నంబర్ ధ్యానం స్టార్ట్ అయిన రోజు అది. అక్కడికి వెళ్ళాను. ధ్యానం అంటే ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. నిదానం ధ్యానానికి వెళ్ళి వాళ్ళు చెప్పే కొన్ని ప్రవచనాలు విన్నాను. నేను కూడా ఎన్నో ధ్యానం చేయలేదు. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల ఎన్ని ఆనందం, ఎంత ఆనందం పెట్టుకుని కొన్నిసార్లు ఒక్కోసారి 2 నెలలు, నెల 10 రోజులు అట్లా కూడా పోతాను పోవడం. కానీ ఇంకో గురువు గారు మనోళ్ళు ఒక మిట్టా పుణ్యవరు కదా అని గురువు గారు చెప్పారు. తెల్లవారుజామున 3 to 5 ఆ టైంలో మీరు జీవితంలో పట్టుదల ఏదో చేద్దాం అని చెప్పి 41 days చెప్పవడం ధ్యానంలో వచ్చిన తర్వాత ఇది తెలుస్తుంది. సో ధ్యానం వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయా. చాలామంది బిజీ లైఫ్లో ఆ ఉద్యోగం కానీ, వ్యాపారంలో కానీ, ఇంకో విషయంలో కానీ ఇలాంటి టెన్షన్లో ఉంటారు. కానీ ఈ సమయాన్ని విభజించుకొని ఒక గంట కేటాయించండి. ధ్యానం కోసం ఒక గంట ప్రతి ఒక్కరూ ఒక గంట కేటాయించండి. మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. మీరు మిమ్మల్ని కాదన్న వాళ్ళు మీరే కావాలన్నారు. మీరు ఏదైనా జరగదనుకుంటే జరగదు, మీరు ఏదైనా జరగాలనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది.
మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారు, ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎన్ని గంటలు రెస్ట్ తీసుకుంటారు, ఎన్ని గంటలు ఫ్రీ అవ్వ టైం ఉంటుంది, ఆ టైంలోనే ఒక 1 అవర్ మీరు కేటాయించి ప్రతిరోజు 1 అవర్ మెడిటేషన్ ఉండగానే 1 అవర్ మీరు ఇంట్లో మెడిటేషన్ చేసుకోండి లేదా మీకు వీళ్ళు చెప్పినల్లా మీకు భవిష్యత్తులో మీ మానసిక పరివర్తన ఎలా ఉంటుందో మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్ అవుతారో నేను శారీరకంగా చెప్పాను. మానసికంగా స్ట్రాంగ్ అయితే శారీరకంగా ప్రియమైన సోదరులు సహోదరులారా, ప్రియమైన గురువులారా, మీరందరూ నా గురువు లాంటి వాళ్ళు. మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. అలాగే మీకు ధ్యానంలో కూడా కొన్ని నాకు తెలిసిన విషయాలు మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు దగ్గరలోనే ఎలాంటి టైం లేదనుకోండి, టైం అలాగే టైం ఒకసారి కేవలం ధ్యానం అంటే తెలుసుకొని ధ్యానం అది ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఏంటి అనేది నేను చెప్తుంటాను. ఒకవేళ అక్కడ ఆగలేకపోతే రోజు మీరు పెట్టండి. మీరు చూసి ధ్యానం గురించి తెలుసుకొని ఇది ఓన్లీ మీరు వినడానికి, కానీ ధ్యానం చేస్తే ఇలా విని ఉపయోగంగా దీన్ని వినడం వల్ల ఉపయోగం ఏముండదు, ఏదైనా పాటిస్తేనే. ఇది ఓన్లీ మార్గం, ఇది పోవడానికి ఒక దారి అంతే. దారి లోపల మీరు ఎన్ని గంటలు మీరు ధ్యానం కూర్చుంటే అంత ఎనర్జీ, అంత జ్ఞానం, ఆత్మ జ్ఞానం మీద మనం ఏమంటారు మామూలుగా మనిషి, కానీ మనుషులు మనుషులైతే మనుషులు ఉన్నాం. 1 శరీరం, 2 మనసు, 3 ఆత్మ. ఈ 3 కలిపితే ఒక మనిషి. యాక్చువల్గా శరీరానికి మరణం ఉంటుంది, కానీ శరీరానికి ఉంటుంది, మనసు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ అక్కడ ఈ శరీరం నాకు కావాలని అక్కడ కోరుకొని, ఈ బంధువులే నాకు కావాలి, ఈ భార్య నాకు కావాలి, ఈ పిల్లలు నాకు కావాలి కోరుకొని మరి కర్మలను పోగొట్టుకోవడానికి మళ్ళీ ఈ జన్మలో కర్మలన్నీ పోగొట్టుకొని స్వచ్ఛంగా పూర్తిగా మారిపోయి ఆ కర్మలన్నీ పోగొట్టుకొని మళ్ళీ మన శరీరం వదిలేసి ఇంకో శరీరం కోసం ఈ శరీరంలో ఉన్న కర్మలన్నీ పోగొట్టుకొని అంతా ఈ ధ్యానం. సో ఇప్పుడు ధ్యానం గురించి తెలుసు. ధ్యానం అంటే ఏంటి? ఈ ధ్యానం ఎక్కడ పుట్టింది? ఎవరు మొదలు చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ధ్యానం గురించి. ప్రజెంట్ ధ్యానం గురించి అందరికీ నమస్కారం.